మీ పేరేం పేరండి? రామారావు, నెల్లూరు. మా ఊరండి? బాణాపురం. బాణాపురం మండలం మిదిగొండ. మనం వచ్చేసి మిదిగొండ మండలంలో ఉండడం జరిగింది. ఆల్రెడీ మీరు ఫస్ట్ సారి ఏం కొట్టారండి? కోర్టు కొట్టారు. కోర్టు కొట్టిన తర్వాత నెక్స్ట్ సురక్ష కొట్టారు. సురక్ష కొట్టారు. అది ఏ విధంగా పనిచేసిందండి? మంచిగా ఉంది, నీట్గా ఉంది. మంచి సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి. పూత కూడా చూడండి, కొంచెం దగ్గర పెట్టుకుంది. తారీఖు వచ్చేసి ఆగస్టు 17 అండి. చూడండి ఎంత ఫ్లవరింగ్ వచ్చిందో. ఒక్కసారి ఫోర్డ్ మంది రెండు బాణాపురం అండి, బ్యాంక్ పక్కన ఇలా కనీసం సొంత పొలం 15 ఎకరాలు ఉంది. మీకు ఉంది సార్? 15 ఎకరాల సొంత భూమి ఉంది దానికి. అయితే వాళ్ళ అబ్బాయి, పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్, చిన్న అబ్బాయి గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ ఏంటంటే కరెంట్ ఏఈ గవర్నమెంట్ జాబు. నేను ఫస్ట్ నేను పరిచయం అయినప్పుడు మందులు కొట్టమని చెప్తే నన్ను నమ్మలేదు. యాక్చువల్గా ఒక 4-5 సార్లు తిరిగినా కానీ చాలా మంది చూసి ఇత్తన పోతుంది, పని చేయట్లా పోలేదు, వెంకటేశ్వర కొట్టన్నాడు. అయితే ఆ టైంలో నేను ఏంటంటే ఈయనకి మన తోట ఇల్లు కూడా గట్టిగా కట్టిండండి బాగానే. చూడండి ఒకసారి అయ్యి మందులు కొడుతుంటే నేను వచ్చేసి అప్పుడు టార్గెట్ 9 కొట్టండి, బాగా పనిచేస్తుంది మందు కొట్టండి, తర్వాత 3D+ అని చెప్పేసి ఆయనకి 2 సార్లు ఇస్తే కాపు బాగా పడ్డది. అప్పటి నుంచి నేను నమ్మకంగా ఏ మందు చెప్తే ఫస్ట్ కొత్త మందు రాగానే వెంకటేశ్వర మందు నాకు పంపి అంటాడు. అంతమంది ఎవరు చెప్పినా నమ్మడం అనమాట. రైతు అనేది టెంకాయల ముద్ర అనమాట. బాగా ఎవరు మాట్లాడుతున్నారు నమ్మడు, పట్టించుకోడు. ఆయన నచ్చిన మందులు ఆయనే కొడతారు కానీ వేరే వాళ్ళు చెప్పిన అస్సలేనాడు. కానీ మనం ఇచ్చే మందులు కానీ ఈసారి ఇచ్చే మందులు ఎట్టగలిసినాడు. క్వాలిటీ కానీ మంచిగా అది మీకు ఇచ్చిన మందులు ఎట్లా పనిచేసినాయి? మంచిగా పనిచేసినాయి. అప్పటి నుంచి మీరు ఏ మందు వచ్చినా కానీ ఫస్ట్ నాకు నా వీడియో చూడగానే ఎమ్మటే వెంకటేశ్వర ఆ మందు వచ్చింది కదా, నేను వస్తా తీసారా కొడదాం, దానికి ఫస్ట్ డెమో కొడదాం అలాంటి తీసారా అని చెప్పేసి నా ఫోన్ చేస్తారనమాట. అయితే ఏ మందు వచ్చినా ఫస్ట్ నేను ఇస్తానమాట. బాణాపురం లైను ఇటు కౌలాపురం నుంచి ఇటు వల్లభి దాకా మనకి బార్డర్ అనమాట ఆంధ్రాకి. తర్వాత గండ్రాయి వస్తుంది ఆంధ్ర. మరి ఈ లైన్ మొత్తం సరౌండింగ్ కూడా ఈయనకి మంచి రైతు, బాగా హార్డ్ వర్క్ చేస్తారు. పంట కూడా అనేది బాగా తీస్తాడు. అందరి మీద కూడా మంచి క్వాలిటీ ఉంటేనే మందుకు దగ్గర రాస్తారు, లేకపోతే ముఖం మీద చెప్పేస్తారు బాగాలేదని చెప్పేసి తిట్టేస్తారు కూడా. కానీ మరి ఇచ్చే మందులు మాత్రాన్ని ఎలా పనిచేస్తున్నాయి మీకు? మంచిగా పనిచేస్తుంది. 3 సార్లు ఇచ్చినా కూడా మంచిగా అంతకుముందు కూడా మీకు మిర్చి తొలగి కూడా ఇచ్చింది కదా, లాస్ట్ చివరిలో ఇచ్చిన బాగానే ఉన్నాయి. అదనమాట. ఈ పత్తికి కూడా 2 సార్లు కొట్టిండు. ఫ్లవరింగ్ అని కూడా ఈ విపరీతంగా వచ్చింది. తారీఖు వచ్చేసి ఆగస్టు 17 అండి. చూడండి ఎంత ఫ్లవరింగ్ వచ్చిందో. ఒక్కసారి ఫోర్డ్ మంది రెండు, ఒకసారి ఫోర్డు, ఒకసారి సురక్ష, ఒకసారి 10 రోజులకు ఒకసారి. ఫస్ట్ అయితే మనకి ఫోర్డ్ కొట్టిన తర్వాత చూడండి మన హైట్ పెరుగుతుందనే పైన కొసలు అనేది పెంచడం జరిగింది రైతు అనేది. చూడండి ఫోర్డు కొట్టిన తర్వాత ఎంత ఫ్లవరింగ్ లేచిందో చూడండి, ఎంత ఫ్లవరింగ్ కాబడుతుందో చూడండి. ఫుల్గా వర్షం పడదు, బాగా బురద కింద. లోపలికి వెళ్ళి చూపిద్దాం. లోపల చూడండి ఫుల్ ఎదిగింది. చూడండి ఎంత అంటే ఎంత పూతలు వేసింది చూడండి మీరు ఒకసారి. చూడండి ఎంత పోతుందో, చెట్టు నిండా పోతే ఉంది. వచ్చిన పూత కూడా రాలట్లేదు. చూసారా ఎంత పూతలు వేసిందో చూడండి. మంచి గ్రీనిష్, తర్వాత ఫ్లవరింగ్ బాగా అంటే బాగుంది. పూత వచ్చిన పూత కూడా కాయ అయిపోతుంది. చూడండి వచ్చిన పూత కూడా కాయ అయిపోతుంది. చూసారా కాయ అయిపోతుంది. చూడండి ఎంత పూతలు వేసిందో. బాగా అంటే బాగా వేసింది. ఫోర్డ్ కొట్టిండు, మ్యాక్స్ కలిపి కొట్టిండు. తర్వాత వచ్చేసి సురక్ష కొట్టిండు. ఈ 2 కొట్టిండు. మొత్తం మీద పత్తి వేసిన కాంచి 2 సార్లు స్ప్రే చేసిండు రైతు. చూడండి ఎలా లేచిందో, బీభత్సంగా లేచింది. ఈ రోడ్డు పక్కనే ఉంటుంది, చూసుకోవచ్చు మీరు వచ్చి కావాలంటే. రైతు నెంబర్ కూడా పెడతాను నేను, మాట్లాడవచ్చు మీరు. ఇది చూడండి పక్క సీన్ చూడండి. ఇది పక్క గెట్టు, ఇది కాలువ, ఇది మధ్యలో కాలువ ఉంది. ఇదో మంది సురక్షను ఫోర్డ్ కొట్టింది. దీంట్లో చూడండి ఫ్లవరింగే లేదు. చూసారా అసలు ఫ్లవరే ఆపడట్లా. అంత చెట్టు అంత ఎత్తి పెరిగినా కానీ ఫ్లవర్ లేదు, పూత లేదు, ఫ్లవర్ లేదు. చూసారా నేను ఆపడట్లేదు, అంత ఎత్తి పెరిగింది. పూతనే లేదు. దీంట్లో చూడండి మళ్ళీ ఎట్లా వేసిందో. చూసారు ఎట్లా పడుతుంది మొత్తం. చూడు ఎట్లా పడుతుంది, ఫుల్ ఫ్లవరింగ్ ఆపడుతుంది. యువతలు దాంట్లో కాల గెట్టు, ఇది మధ్యలో గెట్టు ఏరేది అయింది. ఆయన ఏ మందులు కొట్టుకుంటో మనకి తెలవదు, కానీ దాంట్లో పూతలేదు. చూసారా తక్కువ ఉంది పూత. దీంట్లో చూడండి ఎట్లుందో. మళ్ళీ గెట్టు, ఇది కాలువ గెట్టు, ఇది